ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ లో ఫిలిం మేకర్స్ అందరికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కొలియేషన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 year అయినా గానీ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి పెద్ద పెద్ద ఫిలిం మేకర్స్ అందరూ ఎందుకు రాలేదు? ప్రెజెంట్ గవర్నమెంట్ ఓన్లీ ఇండివిజువల్ గా డెవలప్ చేయడానికి ట్రై చేయడం లేదు, హోలిస్టిక్ గా ఫుల్ ఇండస్ట్రీని డెవలప్ చేద్దాం అనుకుంటుంది. మన ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి June 1 నుండి థియేటర్స్ ని క్లోజ్ చేస్తాం అన్నారు కదా. దానికి కళ్యాణ్ అన్న ఈ రిటర్న్ గిఫ్ట్ ని మీ నుంచి హ్యాపీగా స్వీకరిస్తున్నా. ప్రెజెంట్ గవర్నమెంట్ టోటల్ ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి, అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నా. మీరు మాత్రం మాకు కనీసం గ్రాటిట్యూడ్ కూడా చూపించడం లేదు. ఎవరి మూవీ అయినా రిలీజ్ ఉంటే వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి టికెట్ హైక్స్ కోసం అడుగుతున్నారే గానీ అందరూ కలిసి రండి ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయొచ్చు అంటే ఒక్కళ్ళు రావడం లేదు. కనీసం ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ కూడా అవడం లేదు. దానికి తోడు ఈ 1 year గా చంద్రబాబు నాయుడు గారిని అసలు కలవలేదు. మొన్న నేను మనకి యూనిటీ ఉండాలనేసి పిలుపునిస్తే దానికి కూడా ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయితే అందరూ మర్చిపోయారు అనుకుంటా ప్రీవియస్ గవర్నమెంట్ ఫిలిం మేకర్స్ ని ఎంత ఇబ్బంది పెట్టిందో, ఆ టైంలో ఫిలిం ప్రొడ్యూసర్స్ ఎన్ని కష్టాలు ఫేస్ చేశారో అందరూ మర్చిపోయారు అనుకుంటా అనేసి అన్నారు. ఇంక నుండి పర్సనల్ మీటింగ్స్ గానీ పర్సనల్ అపీల్స్ గానీ ఉండవు. మొన్న నా దగ్గరికి దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, సుప్రియ గారు వచ్చినప్పుడు ఇండస్ట్రీ గ్రోత్ కోసం అందరం కలిసి డెసిషన్ తీసుకోవాలి అనేసి చెప్పాను. ఇప్పటికి కూడా వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి టికెట్ హైక్స్ కోసం అడుగుతున్నారు అంతే. ఇండస్ట్రీ గ్రోత్ కోసం ఒక్కళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. అయినా గానీ గవర్నమెంట్ ఏమనకుండా పాజిటివ్ గా తీసుకుని హైక్స్ ఇస్తుంటే మీరు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మాకు. ఇక నుండి నాతో పర్సనల్ టాక్స్ ఏముండవు, ఓన్లీ త్రూ గవర్నమెంట్ ఆఫీషియల్స్ తోనే మీరు మాట్లాడుకోండి. అది టికెట్ హైక్స్ విషయంలో అయినా వేరే విషయాల్లో అయినా మీరు డైరెక్ట్ గవర్నమెంట్ నే కన్సల్ట్ అవ్వండి. నాతో అయితే పర్సనల్ మీటింగ్స్ అయితే పెట్టుకోకండి అనేసి కళ్యాణ్ అన్న ఫర్ ది ఫస్ట్ టైం ఫిలిం మేకర్స్ మీద బాగా ఫైర్ అయ్యారు. సో అదనమాట వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది. సో June 1 నుంచి థియేటర్స్ ఓపెన్ ఉంటాయా క్లోజ్ ఉంటాయంటే ఓపెన్ ఉంటాయి. ఐ మీన్ ఫిలిం మేకర్స్ ఆల్రెడీ దాన్ని రిటర్న్ తీసుకోవడం జరిగింది కాబట్టి థియేటర్స్ అన్ని ఓపెన్ ఉంటాయి. భైరవం మూవీకి ఎటువంటి ఇది లేదు. కానీ టికెట్ హైక్స్ కానీ మిగతా విషయాల్లో కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. బికాస్ కళ్యాణ్ అన్న కూడా కొంచెం ఫైర్ అయ్యారు కాబట్టి ఏపీలో టికెట్ హైక్స్ రావాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఎంత ఫాస్ట్ గా కుదిరితే అంత ఫాస్ట్ గా మొత్తం ఫిలిం ప్రొడ్యూసర్స్ మిగతా ఇండస్ట్రీలో ఫిలిం మేకర్స్ అందరూ వెళ్ళి కొంచెం రిక్వెస్టింగ్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది. సో కళ్యాణ్ అన్న ఫైర్ కూడా తగ్గుతుంది అనేసి నా ఒపీనియన్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.